వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఊప్స్ కాన్సెప్ట్ అంటే నేను చూద్దాం. అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన పైథాన్లో ఆల్మోస్ట్ సగం దాకా వచ్చేసాం. సగం దాకా రావడం అంటే బేసిక్స్ తెలుసుకున్నాం, సింటాక్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్లో వర్ణమాలను నేర్చుకున్నాం, మొత్తం గ్రామర్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దాని యొక్క అప్లికేషన్ చేయడమే. ఇప్పుడు దాకా నేర్చుకున్నాను మొత్తం అప్లై చేయాలి. అప్లైనే మన కాన్సెప్ట్స్ ద్వారా అప్లై చేస్తాం. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా నేర్చుకుని మొత్తం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను, అదే దాని మీద ఏంటంటే పైథాన్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే మంచి బుక్స్ ఏమైనా ఉన్నాయా? మంచి బుక్స్ ఉన్నాయి. నేను కూడా ఆ బుక్స్ ద్వారా చాలా బెనిఫిట్ చెందా. మీకు కూడా అలాంటి బుక్స్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోండి డెఫినెట్లీ. ఓకే, మన టాపిక్లో వెళ్ళిపోతే కనుక ఊప్స్ కాన్సెప్ట్. వైఆర్యూ అంటే ఊప్స్ కాన్సెప్ట్ మనకి ఎందుకు? అసలు నార్మల్గా ఇంజనీరింగ్లో సబ్జెక్టే పెట్టేస్తున్నారు. అసలు మనకి ఊప్స్ అన్నది ఎక్కడ చూసినా కానీ షార్ట్ ఫిల్మ్సే కానీ ఎక్కడైనా కానీ దాన్ని కామెడీ కూడా చూస్తున్నారు అసలు. అంటే మనకు తెలియకపోతే అలా చూస్తుంది, తెలిస్తే అందరూ నార్మల్గా బాగానే తెలిసిన వాళ్ళకి బాగానే తెలుస్తుంది దాని యొక్క అప్లికేషన్ ఏంటి దాన్ని. ఫస్ట్ అసలు మనం చూస్తే కనుక ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఏంటండి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి మనం దాన్ని ఓఓపి అన్నాం. ఈ ఓఓపి అనేది దాన్ని షార్ట్ కట్ వర్డ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ మన పైథాన్ కూడా ఈ ఊప్స్ కాన్సెప్ట్ ద్వారానే మనకి వర్క్ అనేది అవుతుంది. దీన్ని కూడా దాని ద్వారా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ వీడియోలో మన కంప్యూటర్ని టచ్ చేయం, మొత్తం అంతా మనం మాట్లాడుకోవడమే. ఓకే, అలా ఎందుకంటే ఈ ఊప్స్ కాన్సెప్ట్ అలాగ ఎంత ఫేమస్ అవ్వడానికి కారణం దాని పేరులోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మనం రాసే ప్రోగ్రామింగ్ మొత్తం సెంటర్ పాయింట్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాని చుట్టూరే ప్రోగ్రామింగ్ మొత్తం తిరుగుతుంది. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ షోరూమ్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి. కార్లో ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్ అమ్మాలి, చిన్న సాఫ్ట్వేర్ చేసి పెట్టి కార్ ఇవాల్యుయేషన్ కావాలి, మనకి రేట్ అనేది ఎంత వస్తుందో. అలాంటి సాఫ్ట్వేర్స్ ఏమన్నా మన దగ్గర ఎవరైనా వస్తే మనం ఏం వాడతాం అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వాడతాం. ఎలా వాడతాం? ఫస్ట్ అసలు ఇంకోటి ఏంటంటే దీంట్లో సబ్ ఎగ్జాంపుల్ ఇది. మీరు మీ ఇంటి దగ్గర షాప్కి వెళ్తున్నారు ఎగ్స్ తీసుకురావడానికి. పాత అనేది ఒకటే కదా, ఒకటే. మీరు దాన్ని ఏమంటారంటే ఎగ్ షాప్ రూట్ అంటారు. అంటే షాప్ రూట్ అంటాం మనం. అంటే ఇక్కడ మనకి పాత అనేది ఒకటే, షాప్ దగ్గరికి వెళ్తాం. అంటే ఆబ్జెక్ట్ అనేది షాప్ అనుకోండి, ఈ రూట్ అనేది ఏమో ప్రోగ్రామింగ్ అనుకోండి. అంటే ప్రోగ్రామింగ్ ఒకటి, బట్ ఆబ్జెక్ట్ అనేది మారిపోయింది. సో మనం ఈ రూట్ని ఏమంటున్నాం అంటే షాప్ రూట్ అంటున్నాం. షాప్ పక్కన సెలూన్ ఉంది, మళ్ళీ పాత అనేది ఒకటే, సెలూన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏ రూట్ అంటున్నాం? సెలూన్ రూట్ అంటున్నాం. అంటే మన ఆబ్జెక్ట్ బట్టి ప్రోగ్రామింగ్ అనేది మారుతుంది. అంటే ప్రోగ్రామింగ్ విధానం అంతా ఒకటే, బట్ ఆబ్జెక్ట్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే కార్స్ ఉన్నాయి, మనకి మెయిన్ ఎగ్జాంపుల్. కార్లో ఆ కలర్ ఏంటి, అది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, దాని యొక్క వెయిట్ ఎంత, కంపెనీ ఎంత, ఈ 4 టర్మ్స్ కామనే కదా? కామనే. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ 4 టర్మ్స్ని తీసుకుని దాన్ని ఏజ్ క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క మనకి ప్రైస్ అనేది బయటకి ఇస్తాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, అంతా అవుట్పుట్ అనేది ఈజీగానే అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి కార్లో ఇంకో పాయింట్ ఏంటంటే కార్స్ అనేవి మారిపోతున్నాయి. ఎవ్రీ కార్ ఒక ఆబ్జెక్ట్గా మనకి. అంటే ఒక కార్ వచ్చింది, ఆ కార్ యొక్క కలర్, ఆ కార్ యొక్క వెయిట్, ఆ కార్ కంపెనీ, ఆ కార్ మైలేజ్, ఈ 4 దాని యొక్క ఫీచర్స్. ఈ ఫీచర్స్ని ఏమంటే మనం ప్రోగ్రామింగ్లో రాసి పెడతాం. అంటే ఆబ్జెక్ట్ అనేది మారిపోతుంది, ఫీచర్స్ అనేది సేమ్గా ఉంటుంది. ఫీచర్స్ అనేవి మారుతున్నాయి, బట్ కామన్గా ఉండే 4 ఫీచర్స్ మాత్రమే. అంటే మనం రాసే ప్రోగ్రామ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది ఉపయోగపడాలి. మనకి దీన్ని ఏమంటాం అంటే మెయిన్లీ క్లాసెస్ అంటాం. క్లాసెస్లో మనకి ఏమవుతుందంటే సబ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ఆర్ ది హార్ట్ ఆఫ్ ది క్లాసెస్. ఈ ఫంక్షన్స్ వల్ల మన క్లాస్ అనేది బిల్డ్ చేయగలుగుతాం. ఈ క్లాస్లో ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ని ఓపెన్ చేయొచ్చు. మనకి మెమరీలో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనగానే సపరేట్గా దానికి మెమరీ స్లాట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇంకో కార్ తీసుకురాగానే దానికి ఇంకో మెమరీ స్లాట్ అనేది వస్తుంది. అంటే ఎవ్రీ కార్కి ఎవ్రీ మెమరీ స్లాట్ అనేది వస్తుంది. ఇలా స్లాట్ అనేది రావడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్యారలల్గా ఒకదానికి ఇంకోదానికి కొలెషన్స్ ఏమీ లేకుండా వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అంత డెవలప్ అయ్యింది. అంత డెవలప్ అవ్వడం కూడా కారణం దీనికి అప్లికేషన్, దీనికి అడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నాం కదా కార్స్ అనేవి ఎలా ఉంటున్నాయో. మీరే ఇన్స్టెన్స్ మీ కాలేజీలో మీ యొక్క ఫీ ఎంత కట్టారు, మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఎలా ఉంది, మీ ప్రోగ్రెస్ ఎలా ఉందని మొత్తం తెలుసుకుంటాం. అంటే ప్రోగ్రామ్ మొత్తం సేమ్, బట్ ఆబ్జెక్ట్ అనేది మారిపోతుంది. అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆబ్జెక్ట్స్ అనేది చేంజ్ అవుతుంది, ప్రోగ్రామ్ అనేది సేమ్ అవుతుంది, ఫీచర్స్ అనేవి కామన్గా ఉన్నాయి. అందుకనే మనం దీన్ని ఏమంటున్నాం అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనకి సెంటర్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని డిపెండ్ అయ్యి ప్రోగ్రామింగ్ మొత్తం ప్రోగ్రామింగ్ సేమ్ ఉంటుంది. ప్రోగ్రామ్ అంతా ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ మారిపోతే వేరే ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, బట్ ఫీచర్స్ అనేవి సేమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే మొత్తం మన క్లాసెస్ అని ఎలా ఉంటాయి, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఎలా రాస్తాం, డీటెయిలింగ్ ఎలాబరేట్ చేసి చెప్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.